గడిచిన కొంతకాలంలో మా పొలంలో రైతులతో మేము వెళ్ళిన ప్రతి ప్రదేశంలో సంచరించిన ప్రతి ప్రదేశంలో ఉద్యోగ అవసరాలను మా పొలంలో నడిపించి విధంగా చేసి పెట్టుకుని సఫలాలను విద్యాలయాలు తీసుకుంటున్న సాయంకాలంలో మూడు స్థితించి గొప్ప ధన్యత ప్రార్థించుకుంటున్నాం. ఇవైనా ఈ సమయానికి విధంగా మా బలవంతంలో గొప్ప వారు ప్రార్థనలో పంచుకుంటున్నారు. ఇదివల్ల మేము గురించి మేము ఇంటి ముందు ప్రేమించలేదైనా కేవలం గొప్ప బాగా చెప్పిన మమ్మల్ని వచ్చిన సహించుకున్నాం. మరుగుపరుచుకుని మీ పాఠశాలలో వచ్చిన మిమ్మల్ని స్థితించి గొప్ప ధన్యత కూడా ప్రార్థించుకుంటున్నాం. ఇదివల్ల ఈ ప్రజలైనా సహోదరులు వేస్తున్న వార్తలను మాట్లాడాలైనా మీ వార్తలలో మా బలమైన మీ వార్తలను మా గురించి బలపరుచుకొని వాటిని అభ్యసించి ధ్యానించుకున్నప్పుడు కృపను దయచేయవచ్చు. ఇద్దరు రావాలని ఆసక్తి కలిగిన సకటం ఈ గురించి వెళ్ళిన పాఠాల వల్ల ప్రభు యేసుక్రీస్తు వారి నుంచి ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. 61వ కీర్తన మొదటి 2 వచనం. దేవా, నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ప్రార్థన చేసుకుని. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఎక్కడి 2-3 కూడి నా నామమును ప్రార్థించెదరో
వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ రాజయ్య డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా నడిపించారు. డిఎస్సి పరీక్షలు రాశారు కొందరు, కొందరు సిద్ధపడుతూ ఉన్నారు. దేవా, ఉన్నతమైన చదువులు కలిగి వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క హృదయ కోరికలు నెరవేర్చారు. యవన ప్రాయంలోనే రక్షణ పొందని ప్రజలు రక్షించబడినట్లుగా మీకు కృపను దయచేయండి. ఈ నెల చివరి దినాలు నడిపించారు, మీకు స్తోత్రం. మరో నూతన మాసం ఎదుట ఉంది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు కృపను దయచేయండి. మా ప్రియుడు శ్రీరామూర్తి గారు, ఆయన కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత బుధవారం నుండి 7 కొండల మీద లేదా పర్వతానుభవములు, ఈ 61వ కీర్తనలో భక్తుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. చాలామంది ప్రభుని అడగలేదు, నేను ఎక్కేదను అంటున్నారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో లూసిఫరు గురించి అనేకమైన మాటలు అక్కడ దొరుకుతాయి. నేను సభాపర్వతముకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా, దేవునితో నేను సమానునిగా. ఎప్పుడైతే ఈ స్వభావం వచ్చిందో వాడు ఆకాశము నుండి పడద్రోయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసులు వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుని అడగాలి, నన్ను ఎక్కించుము, నన్ను వృద్ధిపరచుము, నన్ను ఆశీర్వదించుము, నాకు సహాయం చేయుము, నీవు తప్ప నాకెవరున్నారు అని విశ్వాసి ప్రభు మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతావో, ఆయనకి ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తావో, తగిన సమయమందు సరే నమ్మిన ప్రతి వారికి దేవుడు ఒక సమయాన్ని ఉంచాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములు అదే కదా, దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. ఆయన హెచ్చించు దేవుడు. యోబు గ్రంథం 5:11లో అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తును అనే మాట మనం చూస్తాం. యోసేపు జీవితాన్ని బుధవారం ధ్యానం చేశాం. యోసేపు జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో అనేకమైన శోధనలను సహించాడు, నిందలను సహించాడు. ఇప్పుడు యోసేపు
తన సోదరులను ఇంటికి పంపుతూ తన తండ్రికి ఒక మాట చెప్పండి అంటున్నాడు. మీ కుమారుడైన యోసేపును దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటా నియమించెను. మీ కుమారుడైన యోసేపును ఫరోకు ఐగుప్తునకు ప్రధానిగా నన్ను నియమించాడు దేవుడు. చూశారు ఎంత సంతోషం. అందుకే బైబిల్ చెప్తుంది, మరణము వరకు, అంతము వరకు ఎలా ఉండాలంట? అది మరణము వరకు నమ్మకముగా ఉండాలి. నీకున్న దానిది కొద్దిదైనా సరే ఆయన హెచ్చించే దేవుడు. యెహోషువను అన్నాడు కదా, నేను గొప్ప చేయ. చూసారా, ఆయన మనసులో ఎన్నో ఉన్నాయి, ప్రభు మనసులో. కానీ ఆయన దగ్గర కూర్చోవడం లేదు మనం, ఆయన దగ్గర సమయం గడపడం లేదు మనం. సొలొమోను తల్లిలో ఎన్నో మనసు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నా కుమారుని ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలి. మరణ సమయంలో ఉన్న దావీదు యొద్దకు వెళ్ళి, ఏమండి నాకు మాట ఇచ్చారుగా, అమ్మా నేను చెప్పినదే నెరవేరుస్తాను. అంతకుమునిపే ఒకడు కుదుర్చుకొని బాడక్కు పెట్టుకొని ఊరేగించుకుంటున్నాడు. ఆదోని అనేవాడు గర్వించి నేను రాజునవుతాను అని. గర్విష్ఠులను ఆయన అణిచివేయు దేవుడని బైబిల్ ఎప్పుడో చెప్తావు. అప్పుడు వెళ్ళింది, నాకు చెప్పిన మాట ఏంది, ప్రకటించాడు దావీదు. సొలొమోను వైభవములో ఎలాగూ పాలిస్తున్నాడన్న తల్లి వస్తూ ఉంటే సొలొమోను లేచి ఆమెకు నమస్కారం చేయడమే గాక ఆమెకు ఒక ప్రత్యేకమైన ఆసనము ఏర్పాటు చేయించాడండి. ఆ ఉన్నతమైన వ్యక్తుల మధ్య తన తల్లి కొరకు, నా కోసం ఇన్ని పాటలు పొందావు కదమ్మా, నా కోసం ఇన్ని శ్రమలు పొందావు కదమ్మా, నా కోసమే కదమ్మా ఎన్నో నిందలు పడ్డావు రా, ఇదంతా నీ ప్రయాసమే అమ్మా, నేనెంతటి వాళ్ళమ్మా, మేమెంతటి వాళ్ళము. గుణవతి అయిన భార్యను గురించి సామెతల గ్రంథం 31లో ఏం చదువుతాము, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు. కనుక పిల్లలకు నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నీకున్న వసతిలోని నీ పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేసేది మర్చిపోవాలి. ఆ ప్రార్థనే నిన్ను నీ పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడే తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు రెండవ భాగంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనంలో ఏం చదువుతున్నామో, 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఎక్కే అనుభవము. ఒక కొండ ఎక్కెను, ఒక ముండ ఎక్కెను కాదు, ఒక కొండ ఎక్కెను. ఎత్తైన అనుభవాలు ప్రభు కొరకు. బైబిల్ చెప్తుంది కదా,
మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద కాదు నా మనసు. పరలోకములో సమకూర్చుకోవాలని ప్రభువే చెప్పాడు, నా మాట కాదు. మరేం సమకూర్చుకుంటున్నాం? వాడు సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి భ్రష్టుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు సమకూర్చుకొని బహుగా సంతోషించాలి అనుకున్నాడు, అనుభవించాడా? ఈ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. వాడు కూడా సమకూర్చుకున్నాడు, గొప్ప గొప్ప గిడ్డంగులు కట్టించుకొని స్థారమైన ధాన్యము అనుభవించాడా? కనుక భూమి మీద మనకున్నది అల్పమైన జీవితం. ఈ అల్పమైన జీవితములో ప్రభు కొరకు నీవు నేను ఏదైతే చేస్తామో అది పరలోకంలో ప్రశంసించబడుతుంది. ఆయన ప్రార్థన చేయుటకు ఒక కొండకు ఎక్కే అనుభవము విశ్వాస జీవితములో. ఇశ్రాయేలీలు దేవుని చేత నడిపింపబడుతున్నారు, దేవుని చేత పోషింపబడుతున్నారు, దేవుడే వారికి ముందుగా ఉండి నడుస్తున్నాడు. వారికి ఏమీ తక్కువ కాలేదు. కానీ వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందంటే 107వ కీర్తన 26వ వచనములో వారు ఆకాశము మట్టుకు ఎక్కుచు అగాధమునకు దిగుతూ ఉన్నారని. ఆలోచనలు పెద్దవే కానీ ప్రభు కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు, కానీ చేసినది ఏమి లేదు. వయసు అంతా గతించిపోయింది. ఏం చదువుతున్న 107వ కీర్తన 26వ వచనంలో వారు ఆకాశము మట్టుకు ఎక్కుచు అగాధమునకు దిగిపోతున్నారు. ప్రభు కొరకు ఏవేవో చేయాలని వారికి ఎన్నెన్నో ఆలోచనలంట, కానీ చేసినది మాత్రం ఒకటి ఉండదు. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచుండిరి. చాలామంది ఇదే స్థితిలోనే ఉండాలి. ఆలోచనలేమో పెద్దవే, చేతుల దగ్గరకు వచ్చేలకలే ముడుచుకొని పోతూ ఉన్నాయి. సరే, ఎక్కుచూ ఉన్నారు, ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉన్నారే, కానీ అది ప్రభు కొరకు ప్రయాసపడినది మాత్రం లేదు. సరే, ఆయన ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కే అనుభవము. ఆడే కూర్చోకూడదు, లేఖనం చదివితే సాల్య అన్నట్టుగా, స్తుతులు చెల్లిస్తే సాల్య అన్నట్టుగా, నెలలో ఒక్కసారి ప్రసంగం చెప్తే సాల్య. అబ్బా దేవా స్తోత్రం, నేను నెలంతా చెప్పినానైనా అని కాదు. సమయము దొరికినప్పుడల్లా అంటుంది బైబిల్. సమయము దొరికినప్పుడల్లా దేవుడు నాకెంత ధన్యత ఇచ్చాడండి, పాట పాడే ధన్యత ఇచ్చాడండి, ప్రార్థన చేసే ధన్యత ఇచ్చాడండి, దేవుని మందిరాన్ని నడిపించే ధన్యత ఇచ్చాడండి, దేవుని వాక్యం ప్రకటించే ధన్యత కూడా ఇచ్చాడండి నాకు. కానీ ఉపయోగిస్తున్నావా? దేవుడిచ్చిన తలాంతులను కొందరు ఉపయోగించారు, కొందరు ఉపయోగించలే. వారిని ఏమన్నారు? చెడ్డ దాసుడా అన్నారు. చూసారా?
ఎందుకంటే ఇది చేసేది ఉండదు, కానీ దేవుని మనస్సు గురించి చెప్తున్నాడు. నువ్వా స్వామి, ఏబా నువ్వు కఠినుడవు. 5కి 5 సంపాదించారు వాళ్ళు, 10కి 10 సంపాదించారు వాళ్ళు. వీడైతే ఉత్త మాటగారిగాడు. ప్రభు కొరకు చేసినది ఏమీ ఉండదు. దేవా, ఈ నెలలో నేను ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పుటకు సహాయం. ఇవే ఉన్నతమైన తలంపులు. ఆయనేమో మన పట్ల ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని. నా తలంపులు ఆకాశము కంటే అన్నాడు. కానీ ప్రభు ఎరిగిన బిడ్డలు ఏమంటున్నారు? 139లో, దేవా నీవు మా ఎడల బహు విస్తారమైన తలంపులు గలవాడవు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. మా ఎడల అది ప్రభు మనసు ఎరిగిన వాడు చెప్తాడు. ఆయన మా పట్ల, మా పిల్లల పట్ల, మా కుటుంబం పట్ల, మా సంఘము పట్ల మేమేనండి ప్రయాసపడడం లేదు. ఆయనేమో గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు ఎప్పుడు చేస్తావు? యేసు ప్రభే మనకు పోలిక, యేసు ప్రభే మనకు మాదిరి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 36వ వచనములో, ఆయన ప్రార్థన చేయుటకు పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. సరే, ఎవరైనా ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు. కానీ ఎప్పుడు లేస్తున్నాడు ఆయన? పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే ఆయన దేవునితో, తండ్రి అయిన దేవుని యొద్ద ప్రార్థన చేయించు ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన బిడ్డలకు ఏమని అడిగారు? యోహాను శిష్యులు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయ నేర్పినట్లు మాకును ప్రార్థన చేయ. ఇది ఎప్పుడన్నా అడిగావా? దేవా మాకును ప్రార్థన చేయ నేర్పుము. ఆయనే అన్నాడు. ఎలాగ చేయాలంట ప్రార్థన? ఎలాగ చేయాలంట? లూకా సువార్తలో 18వ అధ్యాయంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఉపమానము. ప్రార్థనలు ఏముండకూడదు? ఓయబ్బా, మా సేవకుడు మొదలు పెడతాడు, ఓయమ్మ ఓయమ్మ ఊరుడు ఊరు సంఘానికి రానివాడిని గురుగుడు అంటాడప్ప. ఇప్ప ఏమేమి ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా, అన్నీ అప్పుడేనంట. ఎందుకు? టైం బార్ అయిపోతుంది కనుక. ఏం బార్ అవుతుంది? టైం బార్ అవుతుందంట.
ఏదో నలుగురి కోసం చేసి ఆమెనంటే మేము వెళ్ళిపోతాం కదా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిరంతరము ప్రార్థన ఉంటుందో ఆ సంఘము ఉజ్జీవముతో ముందుకు సాగుతుంది. సరే, అంతసేపు చేసి ఎట్లప్పా మర్చిపోతున్నాము. నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మర్చిపోతున్నాము. ఎందుకు మర్చిపోతున్నామంటే శరీరము నిన్ను ఏలుతూ ఉంది కనుక. అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడంటే కృషించిపోతావు అన్నాడు. అంతరంగ పురుషుడు ఎప్పుడైతే నూతనత్వం కలిగి ఉంటాడో ఇక శరీర సంబంధమైన ఆలోచనలు కానీ మాటలు కానీ చేష్టలు కానీ ఒక్కటి కూడా రాదు. వానికి ఏదో పొద్దున ఒక టీయో ఒక కాఫీ అన్నట్టుగా, దేవస్తోత్రం నేను రాత్రంతా కాపాడినావు, ఇప్పుడు పనికి వెళ్తున్నా, మీ కృపను దయచేయి. ఈరోజు మా దొరసాబాబుని ఆసుపత్రిలో తీసిపోయాను. గొరక పెట్టి నిద్రపోతాను. పక్కోళ్ళు భయపడుతున్నారు. ఏం ఇయ్యాలికే గొరక పెడతా. ఆయన రైతయ్యా, రాత్రంతా నీళ్లు గట్టేకి వచ్చి ఇట్లే ఆసుపత్రికి వచ్చాడు అని చెప్పేసి ఈయన ఇయ్యాలకే గొరక పెడుతున్నాడు అంటున్నాడు. ఆసుపత్రి మొత్తం వినపడుతుంది ఒకటేసారి. ఆయన రైతయ్యా, రాత్రి 10 గంటలకు వెళ్ళి 2 గంటలకు ఇంటికి వచ్చాడు నీళ్లు పెట్టి. మనమేమో హాయిగా నిద్రపోయి వస్తాము, ఆయన అట్లా కాదు, రాత్రంతా మేలుకొని వస్తాడంటే సరే సరే ఒక హిందూ అడుగుతున్నా, నేను ఇప్పుడే నిద్రపోతున్నాడు అని. ఎందుకు? ఆ పంట కొరకు ప్రభు ఎప్పుడూ చెప్పాడు కదా, యోబు గ్రంథం 5వ అధ్యాయములో ఏమని చెప్పాడు? చూడుడి, చూసారా యాకోబు పత్రికలో రైతుని గురించి ఎంత శ్రేష్టమైన మాట ఉంది చూడండి. 5వ అధ్యాయం 7వ వచనము, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు. మీ హృదయములను స్థిరపరుచుకొనుడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడు మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి. చూడుడి, వ్యవసాయకుడు ఓపికతో పంట కొరకు. మనం దున్నుతానే ధాన్యం తీసుకొని వచ్చేస్తాం, కానీ వారు అలా కాదు. మరలా పొలంలో మిగిలిపోయిన ధాన్యం అంతా సేకరిస్తారు, కంకులన్నీ మళ్ళీ ఎత్తారు. ఎందుకు? వారి కష్టాన్ని వృధాగా పోనీయరు, వారి శ్రమను వృధాగా పోనీయరు. ప్రభు కొరకు కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. ఆయన అన్నాడు, విసుకక ప్రార్థన చేయుడి అన్నాడు. మరొక మాట అన్నాడు, ఏమన్నాడు యేసు ప్రభు? 2 ప్రార్థనా పరులను, ఒకటేమో 2 ప్రార్థన
మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు. రెండేమో విసుకక ప్రార్థన చేయుడి అన్నాడు. మూడవ మాట ఏమన్నాడు ఇసాకు? ఏమన్నాడు? అది మాటి మాటికి అది దాంది, విసుకక అనే దాన్ని. ఇంకా ఏమన్నాడు? రమణ కుమారి చెప్పాలని ఉంది. చెప్పు మేడం, ఏమన్నాడు? మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి. చూశారు, యేసు ప్రభు వారు తన ప్రజలను ఈ లోకములో ఉన్నప్పుడే ఏమన్నాడు? మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు. విసుకక ప్రార్థన చేయుడి అన్నాడు. శోధనలో పడకుండునట్లు నిద్రపోతూ చేయమన్నాడా? అదన్నీ చెప్పమ్మా. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ జీవితం. మనకైతే 2 కళ్ళే, సాలీడికైతే 8 కళ్ళు ఉంటాయి. అది చుట్టూ తన్ను తాను పరీక్షించుకుంటుంది. మెలకువ. నేనేమైనా శోధనలో పడిపోతున్నానా? నేనేమైనా బలహీనతలతో ఉన్నానా? నేనెందుకు ప్రభుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను? ఎక్కడైనా లోపం ఉందా? సరిదిద్దుకోవాలి. విశ్వాసి సరి చేసుకోవాలి. ఆయన పెద్దల కడే లేచి వేకువ జామునే ప్రార్థన చేశాడు. రాత్రంతయు ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 15వ వచనం. 5:15. ఆ దినములయందు చదవండి. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతయు గడిపెను. ఆయన వెళ్ళుచుండెను. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఎంత సమస్యలు పరిష్కరించబడాలంటే ఆలోచించకూడదు. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది. ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. ఏం చేయాలి? ప్రార్థించాలి. యాకోబు రాత్రంతయు ఒక్క నరుడు తెల్లవారు వరకు ప్రపంచములో కన్నీటి ద్వారా కఠినమైన భర్తలను, కఠినమైన భార్యలను, కఠినమైన పిల్లలను, ప్రపంచాన్ని దేవుని వైపుకు మళ్లించారు ప్రార్థనా శక్తి ద్వారా. రాత్రంతయు గడిపెను. సౌలు కొరకు సమూయేలు రాత్రంతా ప్రార్థన చేశాను. రాత్రంతా. అయ్యో, ఆదిలోని అంశపాదమే. ఇశ్రాయేలీలకు తొలి రాజే కదా సౌలు. అయ్యో ప్రభువా, కనికరం చూపండి, సహాయం దయచేయండి. అయ్యా అయ్యా అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా, నీ కృపను అనుగ్రహించయ్యా, ఎలాగైనా అతనిలో మార్పు తీసుకురాయ్యా అని రాత్రంతా సమూయేలు సౌలు కొరకు యెహోవాకు మొరపెట్టుచుండెను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం.
చూసారా, ఇది మానేశాం మనం. రాత్రంతా ప్రభుని అడుగుట, దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ఈ లోకంలో నేను సత్యంత వరకు ప్రభుని అడుగుతూనే ఉండాలి. చూసారా, అవసరాలు తీరుతాను ఇంకేంది ప్రార్థన అన్నట్టుగా ఉండకూడదు. 3 రోజులకు మొంగ అడగలేదనుకో ఎలాగుంటుందమ్మా? సుప్రియ 3 రోజులు బ్రష్ చేయలేదనుకో నోరు ఎట్లుంటుంది? బాగుంటుందా? కంపు వాసన కదా. ఆ మధ్య ఒక సువార్థికుడు ఆ యొక్క ఏంది పార్కులో వాక్యం చెప్పి విన్నాడంట. నైనా యేసు ప్రభు నమ్ముకో నాయనా అని విన్నవాడు అంటున్నాడంట, నైనా ఫస్ట్ నీ నోరు కడుక్కో స్వామి అన్నాడంట. నీ నోరు కడుక్కో స్వామి అన్నాడంట. ఇది ఒక సాధన, నిరంతర ప్రక్రియ. ప్రార్థన అనేది విశేషముగా సమయం దొరికిన కొలది భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సంఘ వృద్ధి కొరకు. 5వ అధ్యాయము 15-16 వచనాలలో లూకాసు వార్తలోని ఆయన సాయంకాలమున ప్రార్థన చేయుటకు ఏట సాయంకాలమున, ఉదయమున, రాత్రి సమయము దొరికినప్పుడల్లా ఆయన శిష్యులు ఉన్నప్పుడు కూడా 9వ అధ్యాయం 18వ వచనంలో గెత్సెమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. గెత్సెమనే తోటలో కూడా ఆయన సిలువకు వెక్కుతున్న ఆ సందర్భంలో కూడా ఆయన ప్రార్థన వదలలే. హెబ్రీ పత్రిక 5:7 ఏముందంటే, శరీరధారై ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి భయభక్తులు గల వాడైనందున ఆయన అంగీకరింపబడెను అనే మాట. శరీరధారై ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తూ కనుక ప్రార్థనకు జవాబు ఉంది. 91వ కీర్తన 15వ వచనములో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమె నాకు మొరపెట్టగా మానేశాం. అందుకని ఎక్కడున్న సమస్యలు అక్కడాగే గుట్టలు ఉన్నాయి. సరే, ఒక వారం ఇల్లు శుభ్రం చేయలేదనుకో, ఒక వారం బట్టలు దుడవలేదనుకో, ఒక వారంలో బాత్రూంలో బట్టలన్నీ పెట్టేసినావు అనుకో, బట్టలతో పాటు ఇంకొకటి తోడవుతారు. ఎవరు? దోమలు. ఇంకా బాత్రూంలో 10 నిమిషాలు కూడా కూర్చోబెట్టండి. కుట్టింది. కారణం ఏమంటే ఆడ అపవిత్రమైన బట్టలు పెట్టావు కనుక. బాత్రూంలో ఏది ఉంచకూడదు, అప్పుడు దోమలు ఉండవు. చూసారా, పోతానే గుట్టలు ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో లేకపోతే 1-2 నెలలు అయినా కూడా బాత్రూములు పచ్చగా ఉంటాయి, కంపు కొట్టిపోతుంటాయి. శుభ్రం చేసుకుంటే అలవాటు ఉంటాయి కదా.
నేనైతే మా ఇంట్లో నేనే బాత్రూములు కడుగుతాను. మన ఇల్లు శుభ్రం చేసుకుంటేకేం సిగ్గు? వారాన్ని తప్పకుండా గడుగుతాయి. ఎందుకంటే ఎవరు అకస్మాత్తుగా వచ్చినారనుకో, చూసేకేమో ఈ అప్ప పడేస్తాడు కానీ బాత్రూమ్ చూసాడు. ఒక్కోసారి కోపంగా తమాషగా అంట మా ఇంట్లో 3 ఆడుళ్ళు ఉండి కూడా బాత్రూములు ముట్టుకోరని నేనే పోయి దూడొచ్చాను. తప్పేం లేదు, మన బాత్రూములే కదా. ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలి. ప్రార్థనకు జవాబు ఉంది. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు బతిమాలితే, నువ్వు ప్రభుని అడిగితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేయుదును, నా నామం అతనికి చూపించేదను. కనుక విశ్వాసి జీవితములో ప్రభుని అడగాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వచనములో, 41వ అధ్యాయము 17వ వచనములో, దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, నీళ్లు దొరకగా వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. అయినా దేవుడు మమ్మల్ని మర్చిపోయినలే, మమ్మల్ని ఏం పట్టించుకోవడంలే. ఆ దేవుడు కూడా ధనవంతులకే దేవుడు, కానీ అలాంటి బోటల్లో ఆడ చాలామంది ఇట్లాగే అనుకుంటున్నారు. 49 యెషయా గ్రంథం 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా, వారైనా మనసుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి 14, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను చూడుమో, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. ఇంత గొప్ప కాపుదలని ఎక్కడ దొరుకుతుందండి? 6వ నెల చివరి దినాలలో ఉన్నాం. ఇక 7వ నెలలోకి వచ్చేస్తాం. క్రిస్మస్ అయిపోయి 7 నెలలు అయిపోయింది. క్రిస్మస్ బట్టలు వేసుకున్నారే కానీ 7 నెలల్లో ఎన్నిసార్లు వేసుకున్నారంటే ఒక్కసారి కూడా వేయలేదంటే ఒక ఆయమ్మ అంటుంది. 7 నెలల్లో ఒక్కసారి కూడా వేయలేదు సార్, అవి ఎట్లాగా ఉన్నాయంటుంది. కానీ 7 నెలలు, కానీ నీ నేత్రాలు లోకం వైపు చూ. నీకంటే గొప్పవారు, ఘనులు, ఉన్నతమైన వారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో, రాత్రింబగళ్ళు, ప్రతి డ్యూటీలో, ప్రతి అడుగులో, ప్రతి పొలములో నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ప్రభును స్తుతించాలి, ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. 58వ అధ్యాయం యెషయా గ్రంథమే 9వ వచనం, 58:9 నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నీవు పిలవగా 9
అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన ఏమంటాడంట? నేనున్నాను అనును. నేనున్నాను. ఏమంటాడంట ఆయన? నేనున్నాను. ఇంతకంటే ధైర్యంతో కూడిన మాట ఏం కావాలా దేవుని ప్రజలకు? కనుక సహోదరులారా, శనివారం విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా వర్షం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నాయన వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువా, మరి భూమి మీద వర్షము కురవకపోవడానికి కారణము మా పాపములే, మా దోషములే, మా అపరాధములే, వాటి క్రమము తప్పించాలని లేఖనంలో ప్రభుత్వమైన మా అపరాధాలు, మా దోషములన్నింటినీ క్షమించండి. దేవా, మీరు క్షమించిన సిద్ధమైన మనసు మేము ప్రాంతంలో సమృద్ధిన వర్షాలు దయచేయండి. అయ్యా, నా ఆకాశం కాకానికి ఇవాళ మరి బలమైన తుఫానులు ఉంటాయి కాబట్టి ఎవరు ప్రభుత్వం సహాయం చేయండి. ఆనాడు ఏరియాలో ప్రార్థించిన ఆకాశం పెట్టిన భూమి తరపున మాట్లాడుతున్నారు. మా ప్రాంతాల సమృద్ధిన వర్షాలు దయచేయండి. త్రాగునీరు సాగుని విషయంలో ప్రభుత్వం చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు సహాయం చేసిన శ్రీరామూర్తి గారు నైనా ఆయన బలహీనంగా ఇసులో ఉన్నాడు. ఆయన ముట్టి స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ చూపించు. మీరు మహిమ పొందినాడు. మా ప్రభువును, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, ప్రాణదాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అలాగే దర్శనం కొరకు ప్రార్థన చేయండి. ఆయన కాలు వాటితో బాధపడుతున్నాడు. దేవుడు ముక్తి స్వస్థపడుతున్నట్లుగాను మరి ప్రార్థన చేయాలని మనం తీసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ రాజయ్య డ్యూటీలో ఉన్నారు. దీవించండి, క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా దొరై స్వామి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కాలి నొప్పితో బాధపడుతున్నాడు. మా ప్రియుడు మీరు గుర్తి స్వస్థపరచండి. తాను తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నా కాళ్ళను జింక కాల వల్ల చేసి ఉన్నాడు స్థుతించినట్లుగా జగదీశ్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. నైనా మరి పెద్ద వదిన కుమారుడు, కుమార్తెను బట్టి అలాగే హేమావతి పుట్టిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను బట్టి జగదీష్ డిఎస్సి పరీక్షలు రాశాడు. ఉద్యోగ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం పడతాయి. సాగిపడ్డ బాబు తల్లిదండ్రుల రొట్టెల వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి.
సోదరిమణులు వారి భర్తల వారి సంతానం దీవించు. బాబు జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబు అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూడా దీవించి నేను జాకోబు నూతన ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ప్రతిదినమైన అవసరాలు తీర్చి గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, గోబయ్య అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానమైన భార్య కుమారులో భార్యలో సంతానం, కుమార్తెలో భర్తలో సంతానం దీవించండి. మునిస్వామి అయిన భార్య పిల్లలు దీవించండి. అమ్మాయి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది, మీ చిత్తమైతే ట్రాన్స్ఫర్ జరుగుతున్న సహాయం పడింది. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వంశీ తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తల సంతానం తీర్చి మరి మందిరానికి వచ్చేటకు మీరే సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డ లోక విషయంలో త్వజించుకొని మీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు కృపను దయచేయండి. తప్పైన కుమారుడు తన ఇంటికి ఎలాగో వచ్చాడు, నేను నా సంఘానికి రావాలని మీరే తృష్ణ పుట్టించమన్నాడు. యేసు ప్రభువా ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇన్నయ్య తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, బాలస్వామి అక్కను బట్టి, శ్వేత ఇసాకులను బట్టి మీకు స్తోత్రం. దేవా చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త సంతానం, ఇన్నయ్య టీషాపును కూడా తీర్చండి. ముఖ్యంగా శ్వేత ఇసాకుల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును కూడా దయచేయండి. నరసింహ అయిన భార్య పిల్లలు, చెన్నై అయిన భార్య పిల్లలు, తల్లి, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. రాజేషు, అబ్రాము, దావీదులు, ఆనందం వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమయ్య కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియులు దొరై స్వామి, కృపమ్మ కుమారుడు దీవించండి. కుమారుడు గుంటూరులో సీఏ చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. స్నేహితుడు సీఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుతున్న కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. ఇదిగో మా ప్రియులు వేసిన పంట పొలాలను మీరు ఆశీర్వదించండి. దేవా దానికి కావలసిన తగిన వాతావరణమును దయచేయండి. వర్షం కురిపించేంత శక్తి మాకు లేదు, మేము నిస్సహాయకులం, మేము బలహీనులం. మీ వైపు చూస్తూ సముద్రాలను కదిలించండి. బలమైన అలపపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీకు దయచేయండి. ఇప్పటి వరకు సంపూర్ణమైన వర్షం లేదైనా రైతు విశ్వాసముతో పొడి నీళ్ళలో విత్తనాలు జరుగుతూ అయ్యా, కన్నీళ్లు విడుచుచూ పిడికడి విత్తనములు చేత పట్టుకొని విత్తుచూ పోవాడు సంతోషముతో వచ్చుననే మాటను బట్టి మీకు స్తోత్రం. మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్లకు కంతు కట్టాలి, దయచేయండి. సహోదరి కుమారి అనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంటర్డేవిడైన భార్య కుమార్తెను దీవించండి. ఫ్లారెన్స్ నైటింగేల్ చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. భార్యాభర్తను దీవించండి. మరో సంతాన విషయంలోనూ, ట్రాన్స్ఫర్ విషయంలోనూ అద్భుతమైన సహాయం పడతాయి. గంధం, కృపా, సుందరి యవనస్త్రాలను దీవించండి. రక్షించబడిన బిడ్డ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం పడతాయి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాటిని తీర్చుటకు కృపను దయచేయండి. కాబట్టి అయిన భార్య పిల్లలు, ఏసైన భార్య పిల్లలు, తల్లిని బట్టి ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. పెద్ద కుమార్తెను భర్తను దీవించండి. సంతానం దాదారవి, మరియమ్మ, జెస్సీ, దివ్య, కిషోర్లను దీవించండి. పిల్లలు ట్రైనింగ్లు ముగించుకున్నారు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి. వారి భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో అవి నెరవేర్చమని అడుగుతున్నాం. దేవా, భార్య భర్తను కూడా దీవించండి. మరియమ్మ తల్లిని, అలాగే సోదరుని, సోదరుని, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి.
జూటు ఏరియా తల్లి వృద్ధురాలు మంచి ఆదరణ ఆరోగ్యం బట్టి దయచేయండి. బీసీ ఇస్సాకు ఆయన భార్య కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి పని చేపట్టారు. ప్రతి విధమైన పనులను దీవించండి. అందులో చేరి స్థుతించినట్లుగా మీకు యేసు ప్రభువా, నందిపాడు ఆలస్యమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ తల్లిని దీవించండి. నరసింహ తల్లిని దీవించండి. అలాగే దేవదాస్ తల్లిని దీవించండి. వృద్ధాపంలో ఉంటున్న ప్రతి వారిని మీరు దీవించండి. మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. స్వరూపక్క అలాగే పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం పడతాయి. గంధం జైపాల్, పారస్ రవిసార్, అలాగే కడపల ఏసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. బీసీ విజయుడు, తిమోతి, అలాగే మరి సువార్తమ్మ, సురేషు, రాజన్న, భూషణం, దేవా వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ సాయిబండ శాంతమ్మ వదినమ్మ పడుతున్న ప్రార్థిస్తుంది. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కరణమ్మ, అలాగే యేసు ప్రభు చిన్న యేసు దీవించండి. కుమారుడు కుమార్తెను దీవించండి. నైనా షారోని చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. పాలు విషయంలో కూడా మీకు మన దయచేయండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ ఆడపడుచు కుటుంబ సభ్యులు దీవించండి. సుందర్ ఆయన భార్య పిల్లలను దీవించండి. నిసి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. రాబోయే దినాలలో జరుగుటకు మీకు మన దయచేయండి. అలాగే డిఎస్సి పరీక్షలు రాసింది. ఇంకా 27 కూడా రాయాలి. అలాగే సుందరు కూడా రాశాడు. అలాగే సునీల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జట్టున్న కుటుంబాన్ని దీవించండి. మాత్రన్న వదినమ్మ, అలాగే కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం అందుతాయి. ఇంటి యజమానుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి. రమణ కుమారుని బట్టి మీ స్తోత్రములు. మరి పెద్ద కుమార్తె యేసు ప్రభువా, స్పోర్ట్స్లోను అలాగే డిఎస్సిలోను ఆయా పరీక్షలు రాసింది. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొన్ని శ్వేత సన్నిలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రెండు వాటి తీర్చుకుని తయారొచ్చి 2 ఇల్లు శుభ్రం చేసుకుని అందులో స్థితించినట్టు యోహాను భారతి వారి సంతానం మరియమ్మ భర్త వారి యొక్క కుమారుని అలాగే కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా రాము వాళ్ళ రత్నకుమార్, కలమ్మ, అలాగే లేయ లెనిన్ బట్టి దీవించి కళా తల్లిని, తమ్ముడు చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చేస్తూ, మేడం ప్యారడైజ్లో పనిచేస్తుంది. రాయలసీమలో అనుదిన ప్రయాణంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడు. కుటుంబ పోషణ పడిపోయి ఇరువురు ప్రయాసపడుతున్నారు. పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానంలో, విద్యలో ఎదుగుతున్న పోతురాయి రాజయ్య ఆయన భార్య, అలాగే పెద్దవాడు బెంగళూరులోను, రెండోవాడి కియాల డ్యూటీ చేయిస్తున్నాడు. బిడ్డలను దీవించి నైనా యవన పిల్లలు, రక్షించబడిన పిల్లలు, ప్రభువులలో పాలు పొందే పిల్లలు, నైనా వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాటి తీర్చడం కృపను దయచేయండి. బేబీ తల్లిని, తమ్ముని, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. గంధం సువార్తమ్మ, సిమియోన్ ఆయన భార్య, కుమారులు కుమార్తెను బట్టి దీవించి, అరుణమ్మ భర్త వారి కుమారుని దీవించి, అలాగే నిర్మలమ్మ జీవితంలో మరి ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. వచ్చే నెలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు ఆమె జీవితంలో ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుణ్ అనుగ్రహించమని అడుగుతున్నాను. గంధం సువార్తమ్మ, పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో కృపను దయచేయండి. పెద్దల్లుడు, కుమార్తెలు, వారి భర్తలు, వారి పిల్లలు దీవించండి. కుమారుడు ఆయన భార్యను కూడా దీవించండి. అలాగే రెండవ కోడలు పిల్లలను దీవించండి. ఈటే దాస్, శాంతమ్మ, కుమారుడు కుమార్తె తల్లిని బట్టి సోదరులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబాన్ని కూడా దీవించి మహిమ పొందండి. ముఖ్యంగా భర్తల దేవదాస్,
ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. మరి పెద్దక్క కుమార్తె నైనా నీట్ ఎగ్జామ్ రాసింది, మనం దయచేయండి. ప్రసన్న కుమార్తె మరి డిఎస్సి పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో మనం దయచేయండి. ఆయన తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించండి. సోదరీమణుల భర్తల సంతానం దీవించండి. విన్సెంట్ వినాయక దిశలో వడిదిలో ఉన్నట్లుగా మీకు ముఖ్యంగా డ్యూటీలు చేయించుండగా అందిన ప్రయాణంలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. శ్యామలమ్మ అలాగే కుమార్తెలో భర్తల వాడి సంతానం, రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను, బబ్బుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నామో నెరవేర్చండి. ఈశ్వరుడు ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. వారు కూడా డిఎస్సి పరీక్షలు రాశారు. చందు భార్య గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకులను దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. భిన్నమైన భర్త కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనిని దీవించండి. తగిన కాలమందు చేసి స్థితించినట్లుగా మీకు కూడా దయచేయండి. మా ప్రియులు భాగ్యరాజు సార్ అక్కను బట్టి కుమారులు, కుమార్తె వారి వివాహ విషయాలలో మీకు దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే ఇదిగో మీ వద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమారులను దీవించండి. ఆయన కొన్ని దినాల నుండి ఆసుపత్రిలోనే ఉన్నాడు. వైద్య బృందాన్ని దీవించి స్వస్థచిత్తుడై చక్కగా తన ఇంటికి చేరుడు. పిల్లల యొక్క భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే నెరవేర్చండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, పొందుకొని సకాలను బలపరచండి. వచ్చే నెలలో పౌర్ణమినైనా రాజంపేటలో జరగబోయే కూడికలను దీవించి మీరు మహిమ పొందండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా కేఆర్ ఆసుపత్రిని, యాజమాన్యాన్ని మీరు దీవించండి. రాజుగారిని అలాగే మేడాన్ని బట్టి మీకు స్తోత్రములు దీవించి మీరు మహిమ పొందండి. సిబ్బందిని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేగుల విషయంలో, ముందుల మందిర విషయంలో మీ కృపను దయచేయండి ఆశిస్తున్నాము. మరి మా ఇంటిలో కూడా కొంత శుభ్రం చేయటకు అన్ని అనుకూలతలు దయచేయండి. నా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. పిల్లలు చిన్న వయసులోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి ఉన్నట్లుగా దయచేయండి ఆశిస్తున్నాము. 2వ శనివారం ఇక్కడ మహిళా సదస్సు జరుగుతుంది. ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాను. తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.